అతను నీకు ఎన్ని రోజులుగా తెలుసు? 1 week. వాట్ 1 వీకా? నువ్వు 1 వీకే పడిపోయేంత వీకా? 1 year తర్వాత పడితే స్ట్రాంగా? ఏదో లాజికల్ చెప్పుకో. లాజిక్ కాదే, అతనిలో ఉన్న మ్యాజిక్. నీ బొందా. 1 వీక్ కి నిన్ను పడగొట్టాడంటే వాడు ష్యూర్ గా ఫ్లర్టే. ఫ్లర్టా అంటే? వాడుకుని వదిలేసేవాడు. చిచ్చి, తను ఫ్లర్ట్ కాదే, మిస్టర్ పర్ఫెక్ట్. నీ మొహం. వాడు ఫ్లర్టే. నేను ప్రూవ్ చేస్తా. ప్రూవ్ చేస్తావా? ఎలా? వాడు వెజిటేరియనా నాన్ వెజిటేరియనా? నాన్ వెజ్. అయితే చేసే పనులన్నీ నాన్ వెజ్ పనులే. నీతో మాట్లాడేటప్పుడు ఎక్కడ చూసి మాట్లాడతాడు? ఎక్కడ చూసి మాట్లాడడం ఏంటి? అంటే ఫేస్ చూసి మాట్లాడతాడా, ఇంకెక్కడో చూస్తూ మాట్లాడతాడా? యాక్చువల్లీ తనకి సిగ్గెక్కువ. ఎప్పుడు తలదించుకొని నా చేన్ చూసి మాట్లాడతాడు. ఈ లాకెట్ అంటే తనకి చాలా ఇష్టం తెలుసా? అది సిగ్గు కదే, పిచ్చి మొహమా. అది ఖచ్చితంగా అదే. అదే అంటే ఫ్లర్ట్ అని అర్థం. అవునా? అవును. వాడు టాన్ జీన్స్ వేసుకుంటాడా, ఫార్మల్స్ వేసుకుంటాడా? టాన్ జీన్సే వేసుకుంటాడు. అయితే లైఫ్ లో ఏ డిసిప్లిన్ లేదు వాడికి. సరే, కళ్ళు ఎప్పుడు రెడ్ గా ఉంటాయా? అవును, చదివి చదివి. కాదు, తాగి తాగి. ఎప్పుడు చింగం నములుతూ ఉంటాడా? అవును, చాలా స్టైల్ గా. అయితే చైన్ స్మోకరే. అవునా? అన్నిటికీ అవును. అయినా ఇవన్నీ నీకెలా తెలుసు? సిగ్మండ్ ఫ్రాయిడ్ మేల్ సైకాలజీ. సిగ్మండ్ ఫ్రాడా? ఆయన కూడా ఫ్రాడా? వస్తే రాక్షసి. ఆయన ఫ్రాడ్ కాదే, ఫాదర్ ఆఫ్ సైకాలజీ. ఓ, నా మాట విను, వాడు డెఫినెట్ గా ఫ్లర్టే. అర్జెంట్ గా వాడికి హ్యాండ్ ఇచ్చి డెటాల్ తో హ్యాండ్ వాష్ చేసుకో. మీరెప్పుడు ఈ బట్టలే వేసుకుంటారా? డైలీ మారుస్తుంటాగా. డిసిప్లిన్ వస్తుందనా? వాసన వస్తుందని. మీ కళ్ళు ఎప్పుడు ఇలా రెడ్ గా ఉంటాయా? యా, ఉడుకు రక్తం కదా. ఎప్పుడు చూయింగం నవ్వుతూ ఉంటారా? అసలు ఇవన్నీ అడిగి నన్ను ఎందుకు నవ్వుతున్నావు బంగారం? అంటే ఇవన్నీ చేసేవాళ్ళు జనరల్ గా ఫ్లర్ట్స్ అని నా ఫ్రెండ్ చెప్పింది. వాట్? ఫ్లర్టా? నేనా? ఎవరా కోత కోసింది? చిత్ర బాలసుబ్రహ్మణ్యం అని నా క్లోజ్ ఫ్రెండ్. చిత్ర బాలసుబ్రహ్మణ్యం? పేరే చండాలంగా ఉంది. తను సిగ్మండ్ ఫ్రాయిడ్ సైకాలజీ ఎక్స్పర్ట్ తెలుసా? హలో, అది సిగ్మండ్ ఫ్రాయిడ్ సైకాలజీ కాదు, మీ చిత్ర ఫ్రాడ్ సైకాలజీ. అసలు సిగ్మండ్ ఫ్రాయిడ్ ఏ బుక్ లోనూ ఫ్లర్ట్స్ గురించి చెప్పలేదు. మీ ఫ్రెండ్ మన ఇద్దరిని బ్రేకప్ చేయడానికి గేమ్ ఆడుతుంది. దాని మాటలు నమ్మి నువ్వు నన్ను అనుమానిస్తావా? ఛ! చూడు గీత, నేను లవ్ చేసింది ఆ సిగ్మండ్ ఫ్రాయిడ్ చెల్లెల్ని కాదు, నిన్ను. నీకు నా మీద నమ్మకం లేకపోతే చెప్పు, బ్రేకప్ అయిపోదాం. అది సంగతి. రెడ్ హ్యాండెడ్ గా దొరికిపోయి తప్పించుకోవడానికి బ్రేకప్ డ్రామా ఆడుతున్నాడు. సిన్సియర్ గా లవ్ చేసేవాడు ఎప్పుడు అలా మాట్లాడు. వాడు కన్ఫర్మ్ గా ఫ్లర్ట్ ఫ్లర్ట్ ఫ్లర్ట్. సత్యం, సిద్ధు ఫోన్ లిఫ్ట్ చేసి స్పీకర్ ఆన్ చేయి. వాడు ఫ్లర్ట్ అని ఇప్పుడే ప్రూవ్ చేస్తా. హలో, ఏం చేస్తున్నావు? ఫ్రెండ్ తో మాట్లాడుతున్నా. ఫ్రెండా? ఆ చిత్రహింసేనా? స్పీకర్ ఆన్ చేస్తావా? ఏయ్, ముందు నువ్వు అర్జెంటుగా చిత్రతో ఫ్రెండ్షిప్ కట్ చేసుకో. రేపటి నుంచి మనం ఎప్పటిలాగే హగ్లు కిస్లు ఇచ్చుకుంటూ జాలీగా ఎంజాయ్ చేద్దాం. ఏంటి నువ్వు ఇవన్నీ చేస్తున్నావా? ఏయ్, చెప్పేది నీకే. ఇటు చూడు. అను. ఇప్పుడు మాట్లాడు. మరి టాన్ జీన్స్ వేసుకోవడం, నాన్ వెజ్ తినడం మానేస్తావా? పిచ్చా నీకు? అసలు అవన్నీ చూసే కదా నువ్వు నన్ను లవ్ చేసావు. చెత్త ఫిలాసఫీలు చెప్పే ఆ చిత్రాన్ని పక్కన పెట్టు. ఏంట్రా కూస్తున్నావు? నీలాంటి ఎదవిని ఏ అమ్మాయి లవ్ చేయకూడదు, అదే నా ఫిలాసఫీ. నాకు తెలిసే నువ్వు పక్కనే ఉన్నావని. అయినా నీకు వేరే పని పాట లేదా? నా తంటాలు పడి అమ్మాయికి లైన్ వేసి లైన్ లో పెట్టుకుంటే నువ్వు దాన్ని చెడగొడతావా? నీకేం తెలిసే అమ్మాయిల్ని పడగొట్టడానికి అబ్బాయిలు పడే కష్టం? చూసావా, కష్టపడి లైన్ లో పెట్టాడంట. అంటే వీడికి డెఫినెట్ గా వేరే ఏదో ఇంటెన్షన్ ఉన్నట్టేగా. అవునే, లవర్స్ అన్నాక హగ్ చేసుకోరా, కిస్సులు పెట్టుకోరా, రొమాన్స్ చేసుకోరా. ఒక్కొక్కటిగా బయటపడుతున్నాడు చూసావా? రే యూస్లెస్ ఫెలో. నీతో నాకు మాట్లాడంటే గీత, నువ్వు డిసైడ్ చేసుకో. నీకు నేను కావాలా, నీ ఫ్రెండ్ కావాలా? ఓకే, నేను కావాలని చెప్పు. సిద్ధు, ఇట్స్ ఓవర్. నాకు నువ్వు అక్కర్లేదు. లెట్స్ బ్రేకప్. తిక్క కుదిరిందా? ఇప్పుడు కూర్చొనేడు దేవదాస్ లాగా, ఇడియట్. ఈ లవ్ స్టోరీలో ట్విస్ట్ ఏంటంటే నన్ను లవ్ చేసిన సౌమ్య కూడా ఆ చిత్ర ఫ్రెండ్ అయి ఉండటం.
యాజ్ యూజువల్ ఆ ఫ్లర్ట్ సైకాలజీని వైరస్ల సౌమ్యకి ఎక్కించి నా లవ్ స్టోరీలో నిప్పులు పోసింది. ఆ రిజల్టే ఈ కాంప్లిమెంట్. వాడు కన్ఫర్మ్ గా ఫ్లోటింగ్. వాట్? ఫ్లర్టా? నేనా? ఓరి దేవుడా. ఓకే, ఏం చేస్తే ఫ్లర్టో నీ క్లారిటీ ఉంది కదా, మరి ఏం చేస్తే నేను సిన్సియర్ లవరో నువ్వే చెప్పు. నేను ప్రూవ్ చేస్తా నా లవ్ సిన్సియర్. పొద్దున్నే 4 గంటలకి లేవాలి. మందు సిట్టింగ్ లోంచా? నిద్ర నుంచి. ఓ, నెక్స్ట్? చన్నీళ్ల స్నానం చెయ్యాలి. చన్నీళ్ళతో స్నానమా? ఏ సైనస్ ప్రాబ్లమా? కాదు, వాటర్ ప్రాబ్లం. 5ంటికి తులసి చుట్టూ తిరగాలి. ఫిగర్ బాగుంటుందా? తులసి అంటే అమ్మాయి కాదు, తులసి చెట్టు. ఓ, అపచారం అపచారం. నెక్స్ట్? 6ంటికి బాబా గుడి చుట్టూ 108 రౌండ్స్ తిరగాలి. నెక్స్ట్? నాన్ వెజ్ పూర్తిగా మానేసి పచ్చి కూరగాయలు ఆకుకూరలు మాత్రమే తినాలి. యు మీన్ నో బిర్యానీ? 8ంటికి ముందు నేను ఇవి ట్రై చేస్తాను, మిగతా లిస్ట్ నెక్స్ట్ సిట్టింగ్ లో పెట్టుకుందాం. ఏదో జీవితం. ఏమంటున్నాడే నీ ఫ్రాడ్ బాయ్ ఫ్రెండ్? నేను లేకుండా బతకలేనంటున్నాడు. అబ్బచ్చా, ఇప్పుడు టైం ఎంత అయింది? 6 సో వాడిప్పుడు ఎక్కడుంటాడు? బాబా గుడిలో ఉంటాడు. కాదు, బెడ్ మీద దొర్లుతూ ఉంటాడు. కావాలంటే కాల్ చేసి చెక్ చేసుకో. పిచ్చి మహమ్మ. ఎక్కడున్నావు సిద్ధు? అదే గుళ్ళు. నిజంగా గుడిలోనే ఉన్నావా సిద్ధు? కావాలంటే గంట కొడతాను, విను. పక్కనే భక్తి పాటలు కూడా వినిపిస్తున్నాయి, విను. బాబా గుళ్ళో వెంకటేశ్వర స్వామి పాట. గంట కూడా వినిపించింది తెలుసా? వాడు కొట్టింది గుళ్ళో గంట కాదు, ఇంట్లో గంట. ఇంట్లో గంట. సారీ బంగారం, అదొక్కటే మిస్ అయింది. నెక్స్ట్ ఏం చేయాలి? తులసి కోట చుట్టూ తిరగడం. ఐల్ డూ ఇట్. నా సిన్సియరిటీ ఏంటో ప్రూవ్ చేస్తా, చూడు. కౌసల్య సుప్రజ రామ వేర్ ఇస్ మై దీవానా. దాయిదామా మనకి రాజరాజరామా నీకు ఓడిందమ్మా. వాడు తులసి కోట చుట్టూ తిరగలేదు, నీకు బిస్కెట్ వేసాడు. అది నీకెలా తెలుసు? తులసి కోట చుట్టూ ఆడాళ్లే తిరుగుతారు, మగాళ్ళు తిరుగురు. వాడు కథలు చెప్తున్నాడే, కావాలంటే వెళ్ళి అడుగు. వాట్? మగాళ్ళు తులసి కోట చుట్టూ తిరగరా? మరి నన్నెందుకు తిప్పావు? 10 o'clockకి లేచి హాట్ వాటర్తో స్నానం చేసేవాడిని. 4 o'clockకి లేపి మరీ చన్నీళ్ళు పోసావు. అసలేంటి నీ ఉద్దేశం? నన్ను లవ్ చేద్దామనా లేపేద్దామనా చెప్పు. అంటే ఈ టెస్ట్లన్నీ నువ్వు పాస్ అయితే మంచోడువని, లేకపోతే అమ్మాయిని వాడుకోవడానికి లవ్ చేసే ఫ్లర్ట్ అని మా ఫ్రెండ్ చిత్ర అంటేను. యు మీన్ సిగ్మెంట్ ఫ్రాయిడ్ని అడ్డం పెట్టుకుని తిడతా ఉంటుంది ఆ చిత్ర బాలసుబ్రహ్మణ్యం? ఆ 3 ముక్కలది నీ ఫ్రెండా? నీకెలా తెలుసు? ఎందుకు తెలియదు తల్లి. అదే నా జీవితానికి ఆడగాలి తగలకుండా కాపాడుతున్న వీర వనిత. నాకు మ్యాటర్ మొత్తం అర్థమైంది. నీతో అమ్మాయి ఎలా ఉంటుంది? బాగుంటుంది. అంటే దగ్గరగా కూర్చుంటుందా? నీమే చేతులు వేస్తుందా? వేస్తుంది. చాలా క్లోజ్ గా ఉంటుంది. అది క్లోజ్నెస్ కాదు, తేడా. ఏంటి నువ్వు చెప్పేది? నిన్ను లవ్ చేస్తుంది. వాట్? అంత షాక్ అవుకు. అబ్బాయి లవ్లు చెడగొట్టి అమ్మాయిని ప్రేమిస్తూ ఉంటుంది. ఫ్లర్ట్లని పిచ్చి పిచ్చి టెస్టులు పెట్టి లవర్స్ ని విడదీసేస్తుంది. జస్ట్ షట్ అప్. కావాలంటే దాన్ని అడుగు. చెప్పు. రేయ్, చెప్పు తెగుద్ది. చిత్ర, ఏం కోసావ్రా? మేమిద్దరం లవ్ చేసుకుంటున్నామా? ప్రపంచంలో ఎక్కడైనా 2 అమ్మాయిలు లవ్ చేసుకుంటారా? ఎందుకు చేసుకోరే? నువ్వు లవ్ చేస్తున్నావుగా ఇప్పుడు మా మధ్య పుల్లలు పెట్టి. అవునరా, లవ్ చేస్తున్నా. రేయ్, నీలాంటి బెదల దగ్గర నుంచి అమ్మాయిని కాపాడడానికి నేను లవ్ చేసి తీరుతా. కాపాడడం కోసం కాదే, కౌగులి కోసం. అమ్మాయిలు పుట్టిందే మా కోసం, నీ కోసం కాదు. నువ్వు తేడా అని సిటీ అంతా మొత్తం స్టేట్ అంతా టామ్ టామ్ చేసేస్తా. ఏం చేస్తావో చేసుకో. నీకు మాత్రం వీళ్ళని పడనివ్వను. నీ పక్కనుంటే నాకెలా పడతారే? రే వెదవా, ఇంకోసారి నా ఫ్రెండ్స్ జోలికి వస్తే చంపేస్తా. నీ లవర్స్ నాకెందుకే? అది నాకు అక్కర్లేదు. హే సిద్ధు, ఐ డోంట్ నీడ్ యు. ఐ వాంట్ మై ఫ్రెండ్ అండ్ విల్ జస్ట్ బ్రేక్ అప్. ఓసే పిచ్చి మొహమా, నాకు బ్రేకప్ చెప్పిన పర్లేదు కానీ ఆ కేడి దాని మాటలు మాత్రం నమ్మకు. లేకపోతే రే, నువ్వు నాకు కనపడితే ఏం చేస్తావే? వాటేసుకుంటావా?
నేను మగాడిని. నీకు మగాళ్ళు అక్కర్లేదు కదా. నా లైఫ్ తో ఆడుకున్న నిన్ను అసలు అడ్డంగా నరక్కపోతే నా పేరు సిద్ధువే కాదు. ఏ పోరా. నా ఫోన్ కట్ చేస్తావా? డామ్. ఏంటి ఆ ఎక్స్ప్రెషన్? చూసావా వాడు ఎన్ని మాటలన్నాడో? ఆడాళ్ళు లవ్ చేసుకుంటారని థాట్ ఎలా వచ్చిందే వాడికి? వాడేమన్నా తేడానా? ఏ కాదు కాదు, చాలా స్ట్రాంగ్. నీకెలా తెలిసే? నువ్వేమన్నా చిచి, మనిషిని బట్టి చెప్పానంతే. పోనీలే, నీకు దరిద్రం వదిలింది. రా పడుకుందాం. ఏ, నేను పక్కన పడుకుంటాను. ఇది తేడాలా ఉంది.